యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది లైఫ్లో సక్సెస్ సాధించాలని ఆశపడుతుంటారు, కష్టపడుతుంటారు, ప్రయాసపడుతుంటారు. కానీ పాపం వాళ్ళ జీవితం అంతా ఓడిపోతున్నామనే బాధలోనే ఉంటుంటారు. ఇంకేం చేస్తే సక్సెస్ సాధిస్తున్నాం, ఇంకా ఏం చేస్తే మేము అనుకున్నది సాధించగలము, చాలా కష్టపడ్డాం, ఎంతో ప్రయాసపడ్డాం, తిండి తిప్పలు లేకుండా నిద్రకు దూరమై మేము చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు, అన్ని దారుల్లో వెళ్ళాం. కానీ ఎన్ని విధాల ప్రయత్నించినా, ఎంత పోరాడినా మేము ఓడిపోతూనే ఉన్నాం. మేము దురదృష్టవంతులం, నాకేది కలిసి రావట్లేదు. ఇంకెవరినో జ్ఞాపకం చేసుకొని వాళ్ళు అదృష్టవంతులు కాబట్టి వాళ్ళకేమో అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, ఆశపడ్డవి దొరుకుతున్నాయి, వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్, మేమేమో లోజర్స్ అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నిజంగానే లైఫ్లో అనుకున్నవి సాధించే వాళ్ళు బహు తక్కువ మంది. చాలామంది ఆశపడతారు, ప్రయాసపడతారు, కానీ వారు ఏదైతే కోరుకుంటారో, దేని కొరకైతే ప్రయాసపడతారో చాలాసార్లు దాన్ని పొందకుండానే జీవితాన్ని ముగించేస్తుంటారు. అయితే ఇక్కడ అనుకున్నది సాధించిన వాళ్ళందరూ గెలిచిన వాళ్ళేనా? వాళ్ళంతా సక్సెస్ఫుల్ పీపులా? ఎవరో ఏదో కావాలనుకున్నారండి, పొందాలనుకున్నారు, సాధించాలనుకున్నారు, అనుకోవటం ఆలస్యం, వెంటనే ఆ వైపుగా అడుగులు వేశారు, కష్టపడ్డారు, కింద మీద పడి మొత్తానికి వాళ్ళు అనుకున్నది సాధించారు, పొందుకున్నారు. కాబట్టి ఇక వాళ్ళని సక్సెస్ఫుల్ పీపుల్ అని మనం అనొచ్చా? సక్సెస్ అంటే సరైన మీనింగ్ ఏంటి, అసలు నిర్వచనం ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో బైబిల్ సారాంశం ఏంటంటే, వాక్య సారాంశం ఏంటంటే, నిజమైన సక్సెస్ అంటే డెఫినేషన్ ఏంటంటే, ఎల్లప్పుడూ తృప్తిగా, సంతోషంగా, ప్రతి క్షణాన్ని, ప్రతి రోజుని ఆస్వాదిస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆ రోజు ఆ నిమిషంలో దేవుడు వారికిచ్చిన వాటిని పూర్తి స్థాయిలో అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ, దేవుని స్తుతిస్తూ బ్రతికేవాడే నిజంగా లైఫ్లో గెలిచినోడు. ఎంతోమందిని నేను చూశానండి, ఏదో వాళ్ళు ఆశపడతారు, అది దక్కితే చాలు, ఇంకేం అక్కర్లేదు, మేము హ్యాపీగా ఉంటాం, తృప్తిగా ఉంటాం అని అంటుంటారు. కానీ ఏదైతే వీళ్ళు కావాలనుకున్నారో అది వీళ్ళకి దక్కిన తర్వాత, అది ఉద్యోగం కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, కొత్త వాహనం కావచ్చు, లేదా ఇంకేదో ఇంట్లో కొత్త సోఫా సెట్టో, టీవీయో, సంథింగ్ ఎల్స్, ఏదో కావాలనుకున్నారు, వాళ్ళ శక్తికి మించింది, అది వాళ్ళ కళ, ఆఖరికి ఆ కళ నెరవేరింది, దాన్ని పొందుకున్నారు. కానీ ఆ కళ నెరవేరినప్పుడు, అది దక్కనప్పుడు, పొందనప్పుడు ఎంత అసంతృప్తితో ఉన్నారో, తీరా అది వచ్చినాక కూడా అంతే అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఎంతోమంది. లేనప్పుడు అసంతృప్తే, అది వచ్చాక కూడా మళ్ళీ అదే అసంతృప్తి. ఉద్యోగం లేనినాడు ఏడుస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మరో కారణంతో ఏడుస్తారు. ఏడుపు మాత్రం కామన్. వీళ్ళు గెలిచినట్ట చెప్పండి? సొంతిల్లు లేదని ఏడిచే ఎంతోమంది, తీరా సొంతిల్లు వచ్చినాక కూడా ఉసూరుమంట ఏడుపు మొహాలు వేసుకొని, ఇంకేదో లేదని. మరి ఎప్పుడు వీళ్ళు సంతోషంగా ఉండేది? ఇంకా ఇల్లు లేనినాడు సంతోషంగా లేరు, ఇల్లు వచ్చాక సంతోషంగా లేరు. జాబ్ లేనప్పుడు బాధే, జాబ్ వచ్చాక కూడా మళ్ళీ అదే ఏడుపు మొఖం, అదే అసంతృప్తి. దరిద్ర బ్రతుకు, ఏం బ్రతుకో, మేము దురదృష్టవంతులం అని తమ్మును తామే నిందించుకుంటూ, తిట్టుకుంటూ, కొన్నిసార్లు దేవుని నిందిస్తూ, దేవుడు వారికి అన్యాయం చేశాడంటూ, ఇంకేదో ఇవ్వలేదంటూ దేవుని నిందిస్తుంటారు. వాళ్ళు దేవుడు నిజంగా ఏమి ఇవ్వట్లేదా అంటే, వాళ్ళు అడిగినవి దేవుడు ఇస్తాడు, అడగనివి కూడా దేవుడు ఎన్నో ఇచ్చాడు అని వీళ్ళకు మాత్రం సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అనుకుంటారు అంతే, పలానాది మాకు దక్కితే, మేము కోరుకున్నది మాకు వస్తే, మేము సాధిస్తే అప్పటి నుంచి ఇక మేమేమి బాధపడము, హ్యాపీగా ఉంటాం అనుకుంటారు. కానీ సంతోషానికి వస్తు సంపద లేదా ఉద్యోగాలు, ఇల్లు, లోక సంబంధమైనవి ఏదో సాధించడానికి సంబంధం లేదండి. ఎవరిపైన దేవుని ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారు, ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటారు, వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. అనుకున్నవి జరిగినా జరగకపోయినా ఇది మనసులో పెట్టుకోండి.
మనం అనుకున్నవన్నీ జరిగిపోయిన తర్వాత కూడా మనకి నెమ్మది లేకపోతే, మనకి తృప్తి లేకపోతే, మనం సాధించిన వాటి వలన, మనం పొందుకున్న వాటి వలన మనకే తృప్తి, మనశ్శాంతి, నెమ్మది లేకపోతే అప్పుడు కూడా దిగులుగా, అప్పుడు కూడా ఉసూరుమంట, అప్పుడు కూడా మళ్ళీ బెంగగా ఉంటే ఇక అవి సాధించి మాత్రం ప్రయోజనం ఏంటి చెప్పండి? ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు కొంతమంది. పెళ్ళి అయిపోయిన తర్వాత డల్గా ఉంటారు, సంతోషంగా ఉండరు. ఏంటంటే వాళ్ళు అనుకున్నారు పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇంకా నేను చాలా హ్యాపీగా ఉంటాను ఆ వ్యక్తితో అని. పెళ్ళి అయిపోయిన తర్వాత అతి కొద్ది కాలానికే, మరీ సంవత్సరాలు కూడా దొరలవు, కొద్ది కాలానికే ఇంతేనా, ఇంకా ఏదో అనుకున్నాను, నేను పెళ్ళి అయిపోతే మరోలా ఉంటుంది అనుకున్నాను కానీ అనుకుంటారు నేను ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇంకా నా లైఫ్ హ్యాపీ, ఇంకా నాకు ఏ చింత లేదు, ఏ దిగులు లేదని. కానీ వీళ్ళు ఎవరినైతే ఇష్టపడి అందరినీ కాదని ఎదిరించి పెళ్లి చేసుకుంటారో రేపు ఆ వ్యక్తి వలనే వీళ్ళకి మానసిక వేదన, అసంతృప్తి మొదలవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సంతోషంగా లేనప్పుడు, తృప్తిగా లేనప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు మనం ఆశపడినవి పొందుకుంటే మాత్రం ప్రయోజనం ఏంటి కదా? నిజమైన గెలుపు, నిజమైన సక్సెస్, సొంతిల్లు కట్టుకోవటము, ఏమంటే ఒక గవర్నమెంట్ జాబ్ సాధించటము, ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవటము, ఇవి కాదు. నిజమైన సక్సెస్ ఎందులో ఉందంటే, నిజమైన విజయము మనం ఉన్న పాటన ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో హ్యాపీగా, తృప్తిగా, ఏ భయము లేకుండా, ఏ బెదురు లేకుండా నిశ్చింతగా జీవించటమే అసలైన సక్సెస్. నిజమే, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, దేవుడు ఇస్తాడు తప్పకుండా. ఆయన సమయం వచ్చినప్పుడు సొంత ఇల్లు ఇస్తాడు. పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది దేవుని సమయం వచ్చినప్పుడు. సంతానం లేని వాళ్ళకి దేవుడు సంతానాన్ని ఇస్తాడు. ఉద్యోగాలు లేని వాళ్ళకి తప్పకుండా దేవుడు మంచి జాబ్స్ ఇస్తాడు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒక మనిషికి కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు, కానీ దేవుడు ఎన్ని ఇచ్చినా కూడా మళ్ళీ మరో కొత్త అవసరం, కొత్త నీడ్ ఒకటి మళ్ళీ రెడీగా ఉంటుంది మన కోసం. కాబట్టి మన ఆనందము, మన తృప్తి, మన మనశ్శాంతి లోక సంబంధమైన అవసరాలను తీర్చుకోవటంలో లేదు అని మనం గుర్తుపట్టాలి. అవసరాలు తీరటం వలన మనిషి సంతోషంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. అది మనుషుల భావన, అది సాతాను మనుషుల మనసులలో నాటిన ఒక అబద్ధం. నిజం ఏంటంటే, దేవునికి లోబడి జీవించేవాడు, దేవుని కలిగి బ్రతికేవాడు తాను అనుకున్నది సాధించినా సాధించకపోయినా, అతని కళ నెరవేరినా నెరవేరకపోయినా, అతడు ఆశించినది పొందినా పొందకపోయినా తృప్తిగా ఉంటాడు. ఈ తేడా మీకు అర్థమవుతుందా? ఎవరితో దేవుడు ఉంటాడో, ఎవరిపైన దేవుని ఆశీర్వాదం ఉంటుందో, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టలుగా జీవిస్తుంటారో, ఎవరు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి చేరే విధంగా బ్రతుకుతుంటారో వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎల్లప్పుడూ అంటే అనుకున్నది జరిగినా జరగకపోయినా హ్యాపీగా ఉంటారు. ఎట్లా అండి? అనుకున్నది జరగనప్పుడు ఎలా హ్యాపీగా ఉండరు అంటే, అసలు సంతోషం అన్నది అనుకున్నది జరగటం వల్ల, జరగకపోవటం వల్ల ఈ హ్యాపీనెస్ అనేది లింక్ అయి లేదండి. అది దేవునితో ముడిపడి ఉన్నది. నా శాంతిని నేను మీకు ఇస్తున్నా అన్నాడు యేసయ్య. కాబట్టి హ్యాపీగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉండాలి, మనశ్శాంతి నాకు కావాలి. ఈరోజు దేవుడు నాకు ఏది ఇచ్చాడో వాటితో నేను తృప్తిగా జీవించాలి అని ఆశపడే ప్రతి వ్యక్తి దేవుణ్ణి కలిగి జీవించాలి. దేవుడు మన జీవితంలో లేనినాడు మన ఇంటి నిండా ఖరీదైన వస్తువులు ఒకటి తర్వాత ఒకటి కొని నింపేసుకుంటూ పోతాం. చెత్తతో నిండిపోద్ది ఇల్లు అంతా. మన అవసరం అనుకొని కొన్నది ఈరోజు అనవసరం అనిపించవచ్చు వస్తువులు. స్నేహితులను మారుస్తూ పోయినంత మాత్రాన సంతోషం రాదు. ఈ పలానా స్నేహితుడితో నాకు నెమ్మది లేదు కాబట్టి వారితో కట్ చేసుకొని కొత్త కుటుంబాలతో, కొత్త వ్యక్తులతో స్నేహాలు పెంచుకున్నాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా పాతపడతారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళతో స్నేహం కూడా చిరాకేస్తుంది. చిచ్చి, వీళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు కూడా నాకు తగ్గట్టు లేరు అని మళ్ళీ వేట ప్రారంభమవుతుంది. నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నాకు సరిపడ సమవుజ్జీలు, స్నేహితులు, బంధువులు ఎవరెవరు ఉన్నారని చెప్పి మనం ఎంత గాలించినా ఈరోజు సరైన వాళ్ళు మనకు అనిపించిన వాళ్ళంతా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మనకి కరెక్ట్ కాదనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ అసంతృప్తి, మళ్ళీ బాధ, దుఃఖం, దిగులు. ఎంతోమందిని నేను చూసి చెప్తున్నానండి, ఇది నా స్వంత అనుభవము.
ఉద్యోగాలు రాని నాడు గవర్నమెంట్ జాబ్ వస్తే చాలన్నా మేము హ్యాపీగా ఉంటాం, తృప్తిగా ఉంటామని, ఇంకా మాకేం అక్కర్లేదు అని నాతో చెప్పి ప్రార్థన చేయించుకున్న చాలామంది. తీరా గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది, నెల నెల జీతం వస్తుంది, ఖరీదైన బట్టలు ఒంటి మీదకి వచ్చాయి, ఆభరణాలు కొనుక్కున్నారు, వాహనాలు కొనుక్కున్నారు, కానీ ఏడుపు ముఖం మాత్రం మారలే. కారణం ఏంటంటే డబ్బు వచ్చింది, బట్టలు ఖరీదైనవయ్యాయి, వస్తువులు పెరిగాయి, కానీ దేవుని భయం పెరగలేదు, దేవుని పట్ల విధేయత, ప్రేమ పెరగలేదు. అది పెరగనప్పుడు మొన్నటిదాకా పాత బట్టలు వేసుకుని ఏడ్చిన వాళ్ళు ఇప్పుడు ఖరీదైన బట్టలు వేసుకుని ఏడుస్తుంటారన్నమాట. మొన్నటిదాకా ఖరీదైన ఆర్నమెంట్స్ ఏం లేవు ఒంటి మీద, బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు, కానీ ఇప్పుడు ఖరీదైన ఆభరణాలు, ఆర్నమెంట్స్ అన్ని ఒంటి మీద వేసుకొని మేకప్ వేసుకొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏడిచారు, ఇప్పుడు ఏడిచారు. కారణం ఏంటంటే దేవుడు లేడు వాళ్ళ జీవితాల్లో, దేవునికి ప్రాధాన్యత లేదు, దేవునికి ఇంపార్టెన్స్ లేదు. దేవునికి ఫస్ట్ ప్లేస్ లేనప్పుడు జీవితాలు ఎలాగే తగలబడతాయి, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, అలాగే ఆరోగ్యం కూడా ఉండదండి. ఇదన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్న విషయాలు అన్నమాట. మనసులో నెమ్మది లేని వ్యక్తులకు భోజనము సహించదు, తినబుద్ధి కాదు. ఒకవేళ మొండిగా నోట్లో పారేసినా అది వంట పట్టదు. మనసులో నెమ్మది లేని వారికి నిద్ర పట్టదు. ఎప్పుడైతే సరైన ఆహారము, కంటి నిండా నిద్ర ఉండదో చాలా కెమికల్ రియాక్షన్స్ జరిగి శరీరంలో కొత్త కొత్త అనారోగ్యాలు, మానసిక సమస్యలు, అనారోగ్యాలు, బోల్డని జబ్బులు దేహంలో పుట్టుకొస్తాయి. ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు, చనిపోయినప్పుడు ఎలాగైతే శరీరంలో రకరకాల పురుగులు పుట్టుకొస్తాయో అలాగే మానసికంగా సంతోషంగా లేని వారికి, నెమ్మది లేని వారికి నిద్ర కూడా ఉండదు కదా, సరిగ్గా ఆహారం తినబుద్ధి కాదు కదా, అలాంటి వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా మానసికంగా చనిపోయిన వ్యక్తులు ఉంటారు. సంతోషంగా లేకుండా లేనినాడు ఏడ్చి, ఉన్నప్పుడు ఏడ్చి, ఎప్పుడు ఏడుస్తూ ఉన్న వాళ్ళకి బోలెడన్ని జబ్బులు వచ్చేస్తుంటాయండి. ఎప్పుడైతే సంతోషము నెమ్మది ఉండదో ఈ జబ్బులు నయం అవ్వడానికి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని పౌడర్లు నీళ్ళలో కలుపుకొని తాగినా, ఎన్ని ఇంజక్షన్లు తీసుకున్నా జబ్బులు నయం కావు. కారణం ఏంటంటే ఈ శరీరంలో ఉన్న వ్యాధులన్నిటికీ మూలం మానసిక వేదన, అసంతృప్తి, అశాంతి. అది కారణం. దానికి పరిష్కారం దొరికితేనే శరీరంలో స్వస్థత వస్తుంది. నిద్ర పట్టడానికి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు చాలామంది. ఎన్ని రోజులు వేసుకుంటారు? ట్యాబ్లెట్ వేస్తేనే నిద్ర, ట్యాబ్లెట్ వేయకపోతే నిద్ర లేదనుకోండి. అలా ట్యాబ్లెట్లు వేసుకొని ప్రతిరోజు నిద్రపోతే కొంతకాలానికి ఆ ట్యాబ్లెట్ల వలన సైడ్ ఎఫెక్ట్స్తో ఇంకా తీవ్రమైన అనారోగ్యాలు, నిద్రపోకపోతే కొన్ని జబ్బులు వస్తాయి, ట్యాబ్లెట్లు వేసుకుంటే నిద్రపోతే మళ్ళీ జబ్బులు వస్తాయి. జబ్బులు మాత్రం పక్కాగా వస్తూనే ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే ప్రశాంతత, నెమ్మది, తృప్తి కలిగిన జీవితం. ఇవి ఉచితంగా దేవుడు తన భక్తులకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది డబ్బులు పెట్టి కొనలేనిదండి. సక్సెస్ఫుల్ లైఫ్ అంటే, మళ్ళీ చెప్తున్నాను, సక్సెస్ డెఫినేషన్, బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏంటంటే ఎల్లప్పుడూ ఒక వ్యక్తి తాను కలిగి ఉన్న వాటితో, లేని వాటి గురించి కాదు నేను అనేది. ఏదో వస్తే హ్యాపీగా ఉంటా, ఇంకేదో సాధిస్తే హ్యాపీగా ఉంటా అనేవాడు అది సాధించినా కూడా హ్యాపీగా ఉండడు. హ్యాపీగా ఉండేవాడు తాను కావాలనుకున్నవి ఇంకా రాకపోయినా, అవి ఇంకా పొందకపోయినా, ఏమీ లేనినాడే తాను ఉన్న వాటితోనే, తాను కలుగున్న వాటితోనే తృప్తిగా ఉంటాడు. ఆ తృప్తి గల జీవితాన్ని దేవుడిస్తాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఇంకేదో లేదు అనే బాధ, బెంగ, దిగులు, చింత మనకుండవు. తృప్తిగా ఉంటాం. కావాలి నిజమే, ఏదో పొందాలి, ఏదో సాధించాలి, కరెక్టే, కానీ తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు. అప్పటిదాకా ఎదురు చూద్దాం, ప్రార్థన చేద్దాం. మరి ఆయన ఇచ్చేదాకా ఎదురు చూస్తూ కూర్చుంటే అప్పటిదాకా నీకు బాధ లేదా అంటే, ఏమో నాకైతే బాధ అవ్వట్లా, అది నాకు కావాలి, నేను సాధించాలనుకుంటున్నా, ఎదురు చూస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రయాసపడుతున్నా, కానీ అది రానందు చేత లేదా ఆలస్యం అవుతున్నందు చేత నాకైతే బాధ లేదు, దిగులు లేదు. ఇది ఒక అద్భుతం. ఇది అనుకున్నది సాధించినప్పుడు, ఎదురు చూస్తున్నది దక్కనప్పుడు ఎవడైనా ఏడుస్తాడు, దిగులు పడతాడు. కానీ దేవుని బిడ్డలో మాత్రం దేవుని స్తుతిస్తారు. ప్రభువా, నేను అడిగినది నువ్వు ఇంకా ఇవ్వట్లేదు నాకు, దేని కొరకైతే నేను ఎదురు చూస్తున్నానో అది ఇంకా నాకు దక్కలేదు
అయినా కూడా నీకు వందనాలు, ఎందుకంటే ఈ ఆలస్యం వెనక నువ్వు నాకు ఏ మేలు చేయబోతున్నావో అడిగినది ఒక్కోసారి దేవుడు అనుకున్న దానికంటే ఎర్లీకి ఇచ్చేస్తాడండి. కొన్నిసార్లు ఏంటంటే ఎంత అడిగినా ఎవడు ఎదురు చూస్తాం, విసిగిపోతాం. కొన్నిసార్లు అయితే ఇక ఆశ వదిలేసుకుంటాం. ఇక అది ఎప్పటికీ మనకు దక్కదేమో, ఎప్పటికీ మనం సాధించలేమేమో అని ఫిక్స్ అయిపోతాం. అట్లాంటి స్థితిలో కూడా దేవుని బిడ్డలు తృప్తిగా, సంతోషంగా, హ్యాపీగా ఉండటం దేవుని వలన సాధ్యమవుతుంది. ఏంటి తేడా అంటే ఎవరితో దేవుడు ఉంటాడో ఆ ప్రజలు దైవిక ఆనందాన్ని పొందుతారు. దైవిక ఆనందం అంటే అది లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైన వస్తువులతో, ఏమండి, సంపదలతో, ఆస్తిపాస్తులతో, లోక సంబంధమైన స్నేహితులతో, ఇల్లు వాకిలి సంపద, వీటితో లింక్ అయి ఉండదు. అది లోక సంబంధమైన ఆనందం అంటే ఎలా ఉంటుందంటే ఈ లోక సంబంధమైనవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, అవి తగ్గినప్పుడు హ్యాపీనెస్ తగ్గిపోతుంది. కానీ వీటితో లింక్ లేకుండా అవి ఉన్ననాడు, అవి లేనినాడు, అవి బాగా ఎక్కువైపోయినప్పుడు, అన్నీ కట్టకట్టుకొని మనకు దూరం అయిపోయినప్పుడు కూడా స్థిరముగా కంటిన్యూస్గా, కాన్స్టెంట్గా, ఎల్లప్పుడూ ఒకే విధంగా ఆత్మనిర్భరం కలిగి, మానసిక స్థైర్యం కలిగి తృప్తిగా ఉంటాం. మన విరోధులందరూ కులుకొని ఏడుస్తారు ఖచ్చితంగా. వీళ్ళని ఎలా ఏడిపించాలి? ఇంకా మనం ఎట్లా ఏడిపించగలం? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏది కలిసి వచ్చినా, ఉన్నది ఏదైనా ఊడ్చిపెట్టుకుపోయినా ఆ ముఖంలో చిరునవ్వు చెరగదేంటి? హ్యాపీగా ఉంటున్నారు, హెల్తీగా ఉంటున్నారు, సాటిస్ఫైడ్ లైఫ్ వీళ్ళకుంది. వీళ్ళ దగ్గర కంటే మా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బు ఉంది, ఇంకా ఎక్కువ మేము సాధించాం, కానీ మాకేమో అసంతృప్తి, ఆవేదన అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు. వీళ్ళ దగ్గర ఏమీ మా దగ్గర ఉన్నానే లేవు, కానీ వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు. ఏంటి సీక్రెట్ ఏంటి అంటే దేవుని కలిగిన వాళ్ళు అదృష్టవంతులు, ధన్యులండి. వాళ్ళు ఎల్లప్పుడూ సక్సెస్ని టేస్ట్ చేస్తూనే ఉంటారు. సక్సెస్ అంటే ఏదో ఒకటి సాధించేయటం కాదు, ఏదో ఒకటి పొందేసుకోవటం కాదు. ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండటం, తృప్తిగా ఉండటం. ఆ తృప్తి, ఆ సంతోషం లేనినాడు మనం ఏం సాధించినా, ఏం పొందుకున్నా, ఎవరి దగ్గర లేనంత ప్రత్యేకతలన్నీ మనం మూటగట్టుకున్నా కూడా మన మనస్సులో నెమ్మది ఉందా లేదో మనకే తెలుసు కదా. ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి మనసులో లేని సంతోషాన్ని ముఖానికి పులుముకొని ఒక ఫేక్ స్మైల్, ఒక ఆర్టిఫిషియల్ నవ్వు ఒకటి నవ్వుతూ సెల్ఫీలు దిగి, గ్రూప్ ఫోటోలు దిగి, మనసులో ఉన్న దుఃఖాన్ని, బాధని, ఏడుపుని ఎవరికి కనిపించకుండా, ఎవరికి అనుమానం రాకుండా స్వీట్ స్మైల్ ఇస్తూ మగుడు పెళ్ళాలు, స్నేహితులు ఎంతోమంది అండి ఇలా. ఆ ఫోటో చూడగానే అందరూ అనుకోవాలి ఎంత హ్యాపీగా ఉన్నానో నేను అని, అందరినీ నేను నమ్మించాలని. అందరినీ నమ్మించడానికి మంది కోసం బతుకుతుంటారు కొంతమంది, లోపట మాత్రం ఏడుస్తుంటారు. తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళి కుమిలి ఏడుస్తూ, తినబుద్ధిగాక, నిద్రపోబుద్ధిగాక, నిద్ర లేక, ఆరోగ్యం లేక. ఈ దుస్థితికి కారణం ఏంటంటే దేవుడు లేని జీవితాలు, దేవునికి ప్రాధాన్యత లేని జీవితాలు. ప్రియ సహోదరి సహోదరులారా, సక్సెస్ఫుల్ లైఫ్ మీకు కావాలంటే, ఎల్లప్పుడూ ఆనందించే జీవితం మీకు కావాలంటే, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆనందిస్తూ బ్రతకాలనుకుంటే, అంటే మీరు అనుకున్నది సాధించినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉంటారో, మీ దగ్గర ఉన్నది ఏదో మీరు పోగొట్టుకున్న నాడు కూడా మీరు దేవుని స్తుతిస్తూ హ్యాపీగా ఉంటారు. ఈ సక్సెస్ఫుల్ లైఫ్ మీకు కావాలంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి, దేవునికి భయపడండి, దేవుని ప్రేమించండి, ప్రతిరోజు వాక్యం ధ్యానించండి. వాక్యము దేవుడై ఉండేను అని వ్రాయబడి ఉంది. ఈ వాక్యములో పరలోకమందున్న దేవుడు మనకి ప్రత్యక్షమవుతున్నాడు. ప్రతిరోజు వాక్యం ధ్యానించటం వలన దేవుని మనస్సు మనం గ్రహించగలుగుతాం. దావీదు అంటాడు, నీ మాటలు నాకు నెమ్మదినిస్తున్నాయి, అవి శ్రమలో నన్ను బ్రతికిస్తున్నాయి అంటాడు. ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించండి, దేవుని మనస్సును గ్రహించండి. ఒక్కొక్క వాక్యము రాయించడం వెనక దేవుని ఆంతర్యం ఏమిటి, దేవుని ఉద్దేశం ఏంటి అని కేవలం అక్షరాలనే కాకుండా దేవుని మనస్సును గ్రహించడానికి ప్రయత్నించండి. అలా గ్రహించిన తర్వాత దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నించండి, దేవునికి ఇష్టలుగా జీవించండి.
ఆ తర్వాత ఇంకే ప్రయత్నమైనా మన తొలి కర్తవ్యం ఫస్ట్ ప్లేస్ ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి లోబడి జీవించడం, దేవుని సంతోషపెట్టడం, ఆయనకి ఇష్టలుగా జీవించడం. ఇది కనుక మనం కేర్ తీసుకొని ఎల్లప్పుడూ ఇలా జీవిస్తే పరిస్థితులతో సంబంధం లేకుండా, స్నేహితులతో సంబంధం లేకుండా, బంధువులతో సంబంధం లేకుండా, లోక సంబంధమైన ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ధైర్యంగా, తృప్తిగా, మనోనిబ్బరం కలిగి జీవించడం సాధ్యమవుతుంది. వాక్యం ముగించే ముందు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మనిషి జీవితం కూడా ఒక ప్రయాణం లాంటిది. మనం ప్రయాణమే బయలుదేరినప్పుడు చూడండి, అనుకోని మలుపులు ఎన్నో వస్తాయి, ఎన్నో స్పీడ్ బ్రేకర్స్. నిన్నటిదాకా రోడ్డు చాలా బాగుండి ఉంటుంది, సడన్గా రాత్రికి రాత్రి ఎవరో ఆ రోడ్డు తవ్వేసి ఉంటారు, ఒక పెద్ద గొయ్యి ఉంటుంది, లేదా ఎవరో స్పీడ్ బ్రేకర్ నిన్న లేనిది ఈరోజు ఉంటుంది అక్కడ, లేదా సడన్గా ఎవరో రోడ్డు మీదే ఫంక్షన్ పెట్టుకుంటారు, అక్కడ నుంచి మనం మరో రోడ్లోకి డైవర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఒకచోట ట్రాఫిక్ జామ్ అయితే ఇంకో రోడ్లో డైవర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఊహించని మలుపులు అనేకం మనం తీసుకుంటూ ఉంటాం కదా ప్రయాణం చేసేటప్పుడు. ఊహించని గోతుల్లో పడుతుంటాం. ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఆ గోతులో పడే వరకు అక్కడ గొయ్యి ఉందని మనకు తెలియదు, ఒళ్ళంతా కుదిపేసినట్టు అవుతుంది. సరిగ్గా లైఫ్ కూడా ఇటువంటి ప్రయాణంలా ఉంటుంది. మనం ఎన్నో అనుకుంటామండి, కానీ అన్నిసార్లు అనుకున్నట్టు జరగవు. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు కూడా మనం అనుకున్నట్టు లైఫ్ ముందుకు సాగదు. మనం అనుకున్నట్టేమో కొన్నిసార్లు కూడా జరగదు, కానీ మనం అనుకున్నట్లు మాత్రం ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. మనం ఎన్నో అనుకుంటాం కానీ ఇంకేవో జరుగుతూ ఉంటాయి. మరి మనం అనుకున్నవి జరగనప్పుడు, మనం ఊహించినవన్నీ మన లైఫ్లో జరుగుతున్నాయి అనుకోండి, ఎంత మానసిక వేదన మనకి కదా, ఎంత అసంతృప్తి, ఎంత బాధ. కాబట్టి మరి ఇటువంటి అపశృతులు, ఇటువంటి ఊహించని మలుపులు, ఊహించని మార్పు చేర్పులు ప్రతిరోజు మనం ఫేస్ చేస్తూ ఉంటాం కనుక ప్రతిరోజు ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక చికాకు. ఈ అసంతృప్తులు, ఈ చికాకులు, ఈ బాధలు అన్నీ కలిపి పురుషులైతే పిల్లల మీద చూపిస్తారు, భార్య బిడ్డల మీద చూపిస్తారు. భార్య అయితే భర్త మీద, పిల్లల మీద చూపిస్తుంది, అత్తమామల మీద. ఒక్కోసారి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వాళ్ళు గొడవబడి పిల్లలకి నెమ్మది లేకుండా చేస్తుంటారు, లేదా పిల్లల మీద చూపిస్తుంటారు. స్కూల్లో జాబ్ చేస్తున్న టీచర్లు ఎంతోమంది కొట్టాల్సిన అవసరం లేకపోయినా పిల్లల్ని చిన్న చిన్న పొరపాట్లకి చావు దెబ్బలు కొడుతుంటారు. అది న్యూస్ పేపర్లో, మీడియాలో వచ్చేసి ఉద్యోగాలు పోతూ ఉంటాయి. అలాగే పోలీసులు కూడా, అందరూ పోలీసులు, టీచర్లు అని ఏముందండి, ఎవరైనా సరే వాళ్ళు పని చేస్తున్న చోట లోపట వారి అంతరంగంలో, వారి మనసులో ఉన్న బాధను బట్టి, చికాకును బట్టి, అనుకున్నవి జరగట్లేదని, అనుకోనివన్నీ జరిగాయని నెమ్మది లేక ఆ చిరాకు, ఆ బాధ, ఆ ఒత్తిడి పని చేస్తున్న చోట తోటి కొలీగ్స్ మీద చూపిస్తూ ఉంటారు. ఎవరు భరిస్తారు, ఎవరు ఓర్చుకుంటారు చెప్పండి? పెద్ద గొడవ అయిపోతుంది. ఒక్కోసారి ట్రాఫిక్లో ఎవడో అడ్డం వచ్చాడని చెప్పి, ఆవిడ అడ్డం వచ్చినందుకు కాదు అంత కోపం వచ్చేది, లోపల ముందే పెద్ద తుఫాన్ రేగుతూ ఉంది, పెద్ద సునామీ మనసులో ఎగిరెగిరి పడుతున్నాయి అన్నమాట అలలు. మనసులో ఉన్న బాధ, మనసులో ఉన్న చిరాకు అంతా రోడ్డు మీద అడ్డం వచ్చినాడు మీద కుమ్మరిస్తే వాడెందుకు కూరుకుంటాడు? వాడు తిరగబడతాడు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, పెద్ద గొడవ, మాట పెరిగి తన్నుకునేదాకా వెళ్తాయి, ఒక్కోసారి పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాయి, కోర్టు దాకా దారితీస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మనసులో నెమ్మది లేక, వారి మనసులో ఉన్న చిరాకుని బట్టి, అసంతృప్తిని బట్టి, ఒత్తిడిని బట్టి పలకకూడని మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు మాట్లాడి, కొంతమందిని కెలికి రెచ్చగొట్టి వారికి స్నేహితులుగా ఉన్న వాళ్ళని శత్రువులుగా మార్చుకుంటూ ఉంటారు. పనికి వాళ్ళ మాటలు కొన్ని మాట్లాడేస్తారు, నోటికి ఎంత వస్తే అంత అనేస్తారు, తర్వాత నాలుగు కరుచుకుంటారు. అరే అనవసరంగా అన్నాను, నేను అలా అనకుండా ఉండాల్సింది, అసలు నా ఉద్దేశం అది కాదు. ఆ రోజు నా మనసులో నెమ్మది లేక, మనసులో బాధ ఉండి, మనసులో ఇంకెవరి మీదో ఉన్న చిరాకు మీ చూపించానండి, సారీ అండి అని చెప్పి క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు సారీ చెప్పినా అప్పటికే చేయి దాటిపోతుంది, బంధాలు తెగిపోతాయి. విలువైన బంధాలు ఎవరు మన లైఫ్లో ఉంటే మనకి ఎంతో ఆదరణ, ఎంతో సహాయం ఉంటుందో అలాంటి వాళ్ళు శాశ్వతంగా దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. కారణం ఏంటి అంటే దీని అంతటికి మూలం మనసులో నెమ్మది లేకపోవటం. ఇలా మనసులో నెమ్మది లేక, తృప్తి లేక, సంతోషం లేకుండా బ్రతికే ఎంతోమంది వాళ్ళు అనుకున్నవన్నీ సాధించిన వాళ్ళే. తెలుసా విషయం మీకు?
బంగారం కొనుక్కోవాలనుకున్నారు, కొనుక్కున్నారు. మరి బంగారం కొనుక్కున్నారుగా, నిన్నటిదాకా లేదు, కావాలనుకున్నారు, తెచ్చుకున్నారు. పోయిందా చిరాకు, బాధ? హ్యాపీగా ఉన్నారా? నెమ్మదిగా ఉన్నారా? లేదు, నెమ్మది మాత్రం లేదు. కొనుక్కోకముందు గొడవలే, కొనుక్కున్నాక గొడవలే, జాబ్ రాకముందు ఏడిపే, జాబ్ వచ్చాక ఏడిపే, అప్పుడో కారణంతో ఏడుపు, ఇప్పుడో కారణంతో ఏడుపు, ఏడుపు ఏడుపు ఏడుపు. ఎప్పుడు చూసినా ఏడుపు మొఖాలు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, అందరిని ఏడిపిస్తూ ఉంటారు. వీళ్ళకి నెమ్మది లేక అందరికీ నెమ్మది లేకుండా చేస్తుంటారు. ఇలాంటి ఏడుపు మొఖాలను కనుక మనం ఇంట్లో కానీ చర్చిలో కానీ ఏదైనా ఫంక్షన్ పెట్టుకొని పిలిచాం అనుకోండి, అందరూ నవ్వుకుంటూ ఎదురేస్తే వీళ్ళు మాత్రం ఇలా పెట్టుకొని వస్తారు ఊసూరు అంట. వాళ్ళని చూడగానే మన సంతోషం అంతా నాశనం అయిపోద్ది. ముందు ఎందుకు పిలిచామా ఈ దరిద్రులు అనిపిస్తుంది. తెలుసా అండి? ఎల్లప్పుడూ ఏడ్చుకుంటూ ఉసూరు అంట చిరాగ్గా 5 ఏళ్ల క్రితం ఏడిపే, 10 ఏళ్ల క్రితం ఏడిపే, 15 ఏళ్ల క్రితం ఏడిపే. నవ్వేది ఎప్పుడండి? సంతోషంగా ఉండేది ఎప్పుడు? ఎందుకంటేనండి 20 ఏళ్ల క్రితం ఏమో అప్పుడు ఏదో బాగోలేదని అప్పుడు ఏడ్చామండి, 19 ఏళ్ల క్రితం ఇంకో కారణం బట్టి ఏడ్చామండి, 10 ఏళ్ల క్రితం మరో కారణం, 5 ఏళ్ల క్రితం ఇంకో కారణం, ఇప్పుడు ఇంకో కారణం, రేపు ఇంకో కారణం. ఎప్పుడు ఏదో ఒక అవసరం, ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటూనే ఉంటాయండి. వాటి కారణాలు చూపి మనం ఏడుస్తూ పోతే, అసంతృప్తికి లోనైతే ఇక మన బ్రతుకంతా అసంతృప్తి, ఏడుపు, చికాకు, గొడవలు, తన్నులాటలు, కొట్లాటలు, ఏడుపు, పడుబొబ్బలు ఇవే ఉంటాయి. ఇంకా నిద్ర లేకపోవటం ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని సేవకునిగా, యేసయ్య ప్రతినిధిగా నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి జీవితం జీవిస్తున్నట్లయితే, నెమ్మది లేకుండా అసంతృప్తికి లోనై ఉన్న వాటితో మీకు తృప్తి లేదు, ఇలాంటి మనస్తత్వం కనుక మీకుంటే ఇంకేదో మీ లైఫ్లో వచ్చినా కూడా ఆ అసంతృప్తి అలాగే కంటిన్యూ అవుతుంది. మీ జీవితంలో దేవునికి చోటు లేదని అర్థం. దేవుడు మీతో లేడు. దేవుని కలిగిన వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు, ప్రశాంతత ఉంటుంది, వాళ్ళకి కంటి నిండా నిద్ర ఉంటుంది. బిర్యానీ కొనుక్కొని తినేంత డబ్బు వాళ్ళకి లేకపోయినా గంజి తాగుతూ కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. నెమ్మది లేనివాడు రోజు 3 పూట్ల ఫ్రూట్స్ తింటూ, డ్రై ఫ్రూట్స్ తింటూ, బిర్యానీలు తింటూ, ఖరీదైన ఆహారం అంతా తింటూ కూడా జబ్బులు పాలవుతుంటాడు. ఎందుకంటే మనశ్శాంతి లేనప్పుడు నువ్వు ఎంత మంచి భోజనం తిన్నా అది వంట పట్టదు. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని టానిక్లు తాగినా, ఏసీ ఆన్ చేసుకున్నా కూడా నిద్ర పట్టదు. ఎన్నో కుటుంబాలలో డబ్బుకు కొదువు ఉండదు, ఉద్యోగాలకు కొదువు ఉండదు, సొంత ఇల్లు ఉంటుంది, ఇంటి నిండా ఖరీదైన వస్తువులు ఉంటాయి. ఫలానా సోఫా ఫలానా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామని గర్వంగా చెప్తుంటారు. ఆ లైట్ను చూసారా, అది ఏపీలో దొరకదండి, గుజరాత్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించాం. ఈ ఫోన్ ఉంది చూసారా, ఇది ₹1,00,000 ఫోన్ అండి. ఏం సుఖం? ₹1,00,000 ఫోను చేతిలో ఉంది, ఇంపోర్టెడ్ లైట్లు ఉన్నాయి, సోఫా సెట్లు ఉన్నాయి. కానీ భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు పలకరించుకునే తీరు చూస్తే కనుక ఇది కూడా ఒక బతికేరా అనిపిస్తుంది. ఒకరినొకరు ఉరుమురుము చూసుకుంటూ ఉంటారు, శత్రువుల్లా చూస్తుంటారు. ఇద్దరు కలిసి తినబుద్ధి కాదు, ఒకరినొకరు శపించుకుంటూ ఉంటారు. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందంటే నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని శపించుకుంటూ ఉంటారు. అది కూడా ఒక బ్రతికేనా? ఏది ముఖ్యం చెప్పండి? ఇంపోర్టెడ్ లైట్లు, ₹1,00,000 ఫోన్లు, వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి తెప్పించుకునే విలువైన వస్తువులు ముఖ్యమా? భార్యాభర్తలు ఇద్దరూ ప్రేమతో, అనురాగంతో, ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టేంత ప్రేమగా, ఒకరు లేకపోతే మరొకరు చచ్చిపోయేంత మమకారంతో జీవిస్తే అనురాగంతో జీవించడం ముఖ్యమా చెప్పండి? అనురాగం, మమకారం, ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవ మర్యాదలు భార్యాభర్తల మధ్య లేకపోయినా, అన్నదమ్ముల మధ్య లేకపోయినా, తల్లిదండ్రులు పిల్లల మధ్య లేకపోయినా సంతోషం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? అప్పుడు తృప్తి ఉంటుందా? నెత్తికేసుకొని కొట్టుకోవడం కాకపోతే ఇంపోర్టెడ్ లైట్లు, ₹1,00,000 ఫోన్లు ఏం చేసుకోవడానికి చెప్పండి ఇవన్నీ? కాబట్టి ఏది ముఖ్యం? సంతోషం, మనశ్శాంతి, తృప్తి కదా. ఈ ఖరీదైన ఆభరణాలు, వస్తువులు, సంపదలు ఏమీ లేకపోయినా తన భార్యతో, తన భర్తతో, తన బిడ్డలతో వారి కలుగున దానితో తృప్తిగా, సంతోషంగా, నవ్వుకుంటూ, సరదాగా, ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టేంత ప్రేమతో బ్రతికేవాడు
నిజంగా గెలిచినోడు లైఫ్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి విజయవంతమైన జీవితం ప్రభువు నాకు ఇచ్చాడు. ఇటువంటి సక్సెస్ఫుల్ లైఫ్, విజయవంతమైన జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా, తృప్తిగా, మనశ్శాంతిగా, ఏదో లేదనే బాధ లేకుండా, ఇంకేదో కావాలనే ఆరాటం లేకుండా, ఏదుందో దానితో తృప్తిగా హ్యాపీగా జీవించడం ప్రభువు నాకు నేర్పించారు. దేవుని వాక్యం నాకు సహాయం చేసింది. కాబట్టి ఈరోజు నేను అనుకున్నవి జరిగినా జరగకపోయినా దేవుని స్తుతిస్తాను, అస్సలు బాధపడను. జరిగితే ఇలా జరగటం దేవుని చిత్తం అనుకుంటా, ప్రభువా నీకు వందనాలు అంటాను. ఒకవేళ నేను అనుకున్నట్లు కనుక జరగకపోతే, ఓకే నాయన, ఇది ఇలా జరగటం నీకు ఇష్టం లేదేమో, అది నాకు క్షేమం కాదేమో, కాబట్టి అది జరగకుండా ఆపినందుకు నీకు వందనాలు అంట. లేదా జరిగితే కనుక ఇలా జరిపించినందుకు నీకు వందనాలు అంటాను. అప్పటికే దేవుడిచ్చింది ఏదైనా ఒకవేళ దేవుడే దూరం చేశాడు అనుకోండి, మనుషులనైనా వస్తువులనైనా ఏదైనా, అప్పుడు కూడా ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక, నీకంటే నాకేది ముఖ్యం కాదు, నాకేం కావాలో, నా లైఫ్లో ఏం ఉండాలో, నాకేం ఇవ్వాలో, ఏం తీసేయాలో నా దగ్గర నుంచి అన్నీ నీకు తెలుసు. ఏదైనా ఈరోజు నా దగ్గర ఉందంటే అది నీవు ఇచ్చిందే. ఎవరైనా నాకు దూరం అయ్యారంటే వాళ్ళని నువ్వే దూరం చేసి ఉంటావు. నాకు తెలిసిందల్లా ఒకటే, దేవునికి భయపడటం, దేవుని ప్రేమించటం, దేవుని చిత్తాన్ని జరిగించటం, ఎల్లప్పుడూ దేవుడు నాతో ఉండేలాగా క్షణక్షణం జాగ్రత్త పడటం. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ లైఫ్ మనకు ఉంటుంది. ప్రశాంతమైన జీవితం, తృప్తి కలిగిన జీవితం. ఇది వస్తువులతో, భోజనంతో, బట్టలతో రాదు, ఉద్యోగాలతో రాదు. ఉద్యోగం వచ్చి కూడా మీరు అసంతృప్తిగా, చికాకుగా, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారంటే, నెల నెల జీతం వస్తుంది కానీ మీకు తృప్తి లేదు, మీకు ఆరోగ్యం లేదు, మనశ్శాంతి లేదు, కంటి నిండా నిద్ర లేదు, మీరు ఓడిపోయి బ్రతుకుతున్న వాళ్ళు. యు ఆర్ ఎ డిఫీటెడ్ పర్సన్, యు ఆర్ ఎ లూజర్ వితౌట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. సో యేసుక్రీస్తుని కలిగిన ప్రతి వ్యక్తి ఒక విన్నర్. సక్సెస్ఫుల్ లైఫ్ యేసయ్య ఇస్తాడు, వాక్యం ఇస్తుంది. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఈరోజు వరకు ప్రతిరోజు బైబిల్ ధ్యానించే అలవాటు మీలో ఎవరికైనా లేకపోతే దేవుని క్షమాపణ అడగండి. ఈరోజు నుంచైనా రోజు వాక్యం ధ్యానించండి, మోకరించి ప్రార్థన చేసుకోండి. మోకరించలేకపోతే కనీసం కూర్చొని, లేదా మీరు పేషెంట్స్ అయితే పడుకొనైనా ప్రార్థన చేసుకోండి. లోకాశల కొరకు, శరీరేచ్ఛల కొరకు జీవించకండి. మీరు లోకాశలు ఎన్ని తీర్చుకున్నా, శరీరేచ్ఛలన్నీ నెరవేర్చుకుంటూ జుర్రుకుంటూ బతికినా వాటి వలన మీకు మనశ్శాంతి ఉండదు. ఎల్లప్పుడూ దేవుని కలిగి ఉండటమే ముఖ్యమని బ్రతకండి. దేవుని సంతోషపెట్టడమే గురిగా బ్రతకండి. అక్కడ నుంచి చూడండి మీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా దేవుడు మారుస్తాడో మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరే అంటారు, మొన్నటిదాకా వస్తువుల మీద వస్తువులు, బంగారం మీద బంగారం, బట్టల మీద బట్టలు, బ్యాంకులో డిపాజిట్స్ మీద డిపాజిట్స్, పాలసీల మీద పాలసీలు కట్టుకుంటూ పోయా. అయినా అప్పుడు దొరకని తృప్తి, నెమ్మది ఇప్పుడు నాకు ఏది ఉన్నా పర్వాలా, ఏది దొబ్బినా పర్వాలా, ఏది పోయినా పర్వాలా, డోంట్ కేర్ అని బ్రతుకుతున్నాను నేను. హ్యాపీగా ఉంది ఇప్పుడు, నా మనసు ప్రశాంతంగా ఉంది. దేవా నీకు వందనాలు, నీ మూలంగానే నాకు ఇది దొరికిందని మీరు కూడా నాలా పలకగలరు. అలాంటి జీవితం జీవించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.